యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు ఇదే మంచి అవకాశం. దేశీయ మార్కెట్లలో పసిడి ధరలు వరుసగా రెండో రోజు స్థిరంగానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఈ రోజు భారీగా దిగి వచ్చాయి. ఈ ప్రభావం దేశీయంగానే ఉంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంటే దేశంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్ మార్కెట్‌లో 22, 24 క్యారెట్ల బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో బంగారం ధరలు గత వారం రోజులుగా భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్న ప్రకటనలు వెలువడినప్పుడు లేదా యుద్ధం నుంచి ఉపశమనం లభిస్తుందన్న సంకేతాలతో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ఇక ఇరాన్ దాడులు పెంచుతున్న సంకేతాలతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇలా బులియన్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే ఇది గత వారం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలతో కొనుగోలుదారులు వెంబేలెత్తిపోయారు. పసిడి ధర మరింత పెరుగుతుందనే ఆందోళన నెలకొన్న వేళ భారీ ఊరట లభించింది. గత 2 రోజుల నుంచి బంగారం ధరల్లో ఏ మార్పు లేదు. ఇవాళ గ్లోబల్ మార్కెట్ లో పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఆ ప్రభావం దేశీయంగా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22, 24 క్యారెట్ల బంగారం ధర ఎంత పలుకుతుందో తెలుసుకుందాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు స్థిరంగానే ఉన్నాయి. ఇవాళ 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు గాను ఎలాంటి మార్పు లేకుండా 1,50,930 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు గాను 1,38,350 వద్ద అమ్ముడవుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారంతో పాటు వెండి రేటు సైతం స్థిరంగానే ఉంది. గత 3 రోజుల నుంచి వెండి రేటు మారలేదు. ప్రస్తుతం కిలో వెండి ధర 2,55,000 మార్క్ వద్ద ట్రేడ్ అవుతుంది.